ఇట్లా అన్ని ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తా అంటే నాకు వద్దమ్మా. పంపిస్తే నిన్నే పంపిస్తే తప్ప నేను మాత్రమే దాపు. నలుగురు గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ నా గురించి పాప గురించి వావ్ 10 మంది నచ్చేలాక ఉండమంటారు కానీ కోడలికి నచ్చినట్టు అదొకటి చేయక నాయన అని చెప్పి మాత్రం అంటలేరు. అట పోయి నేను చూసుకొని పాపని మీరు చూస్తారా? అత్తమ్మా మీకు అప్పుడే నా మీద ఇష్టం లేకపోతే చెప్పాలి. ఇట్లా మెల్లగా ఉండి ఇప్పుడు మళ్ళీ పాప పుట్టినాక ఇట్లా మాట్లాడద్దా మీరు నాతో? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు అయితే నేను రంజిత్ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. ఆ ప్రాంక్ ఏంటంటే ఆల్రెడీ రంజిత్ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో ఒక వీడియో పెట్టిండు సంక్రాంతి గురించి. అందులో లేడీ గెటప్ వేసుకునే రంజిత్. సో ఇంకా దాని గురించి రంజిత్ మీద ప్రాంక్ చేస్తా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రంజిత్ అయితే అత్తమ్మ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రంజిత్ అయితే పిలుస్తా. బేబీ బేబీ ఓయ్ ఎక్సై కరా రా. రమ్మన్నప్పుడు రావాలి. ఎందుకు బిందుకోనంటే ఎందుకు రమ్మన్నప్పుడు ఎందుకు అనకపోతే బిందుకు అనకపోతే ఏమంటారు? బిందుకు అలా ఎందుకు అంటారు? అదే ఎందుకు అనకపోతే ఏమంటారు? అదే ఎందుకు అంటారు? నీకు వీడియో పెట్టదని చెప్పినా కదా, చీర కట్టుకున్న వీడియో పెట్టదని చెప్పినా కదా. నీదే, అది నా ఇష్టం. నీ ఇష్టమైంది నా ఇష్టం కాకపోతే వాళ్ళ ఇష్టం. మరి నీ ఇష్టం నా ఇష్టం కాదట. నేను చెప్పినా కదా ఆ వీడియో పెట్టకు అన్న. పెట్టకంటే ఏంది, ఒక ప్రొఫెషనల్ నీకు అప్పుడే చెప్పినా కదా కామెడీ తీసుకుంటారు అని చెప్పి. అలా కామెడీ కూడా సెట్ ఏం రాలేదు కదా, అన్ని మంచిగా నచ్చినాయి. మంచిగా వచ్చినా కూడా ఎందుకు పెట్టినా వద్దని చెప్పినా కదా. అంటే నా మాట లెక్క లేదు నీకు. మనిషికి వాల్యూ ఇవ్వవు, మాటకి వాల్యూ ఇవ్వవు, మరి దేనికి వాల్యూ ఇస్తాను? ఏమైంది వాళ్ళని ఫోన్ చేసేమన్నా? ఫోన్ చేసి ఏమన్నా అంటారంటే అనరా? ఏమన్నా ఓలరు అనరా? ఎవ్వరు అనరా? ఎందుకంటారు ఓలు అంటారు. ఓలు ఎందుకంటారు? నీ ప్రొఫెషన్ సైడ్ నువ్వేం చేసినా నడుస్తుంది. మరి నువ్వు నన్ను చేసుకున్నప్పుడు నా సైడ్ కూడా ఆలోచించాలి కదా. నీ సైడ్ కూడా ఆలోచించేది ఏముండదు. ఎందుకంటే మీ వాళ్ళు అందరికి తెలుసు ఉన్నది ఇదే ప్రొఫెషన్ అని. ప్రొఫెషనల్ అని తెలుసు కానీ ఓలేమన్నా అంటే అవును మా పేరెంట్స్ ఫోన్ చేసిర్రు, మా అన్న ఫోన్ చేసిండు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిర్రు. అయ్యో ఏమైంది రంజిత్ అట్లా చూసుకున్నాడు, సేమ్ తేడా లెక్కున్నాడా? ఎందుకు అదంతా నాకు? అదంతా మీ వాళ్ళకి ఎందుకు? మరి మా వాళ్ళకి ఎందుకంటే తేడా లెక్కుందని ఏమని ఉండని. అది కాదే ఒక మాట. ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలా, నవ్వుకోవాలా, చక్కగా ఉండాలా. ఇప్పుడు నార్మల్ గా బరబ్బరే అట్లా వేసుకున్నా నేను తేడా లెక్కున్నా బరబ్బరే. సరే అది అన్నది కూడా నిజమే. సరే తేడా లెక్కనే ఉన్నా, ఆ గెటప్ లెక్కనే వేసిన, తేడా గెటప్ లెక్కనే ఉన్నా. ఇంకేంది మళ్ళా? ఒక నిమిషం ఆగుతావా? ఇప్పుడు పెళ్లి మీద మా వాళ్ళ సైడ్ నువ్వు వచ్చినావు, రిసెప్షన్ కి మా ఇంటికి వచ్చినావు. అందరికి తెలుసు నువ్వు అంటే ఏందనేది. వీడియోస్ ఇస్తావని తెలుసు. సరే నువ్వు నీ ప్రొఫెషన్ తెలియదు, నువ్వు వీడియోస్ లో ఉండవు అంటే వాళ్ళు చూడరు. కానీ నువ్వు తెలుసు కాబట్టి అందరు వీడియో చూసుడు, ఎప్పుడెప్పుడు వీడియోస్ వస్తాయని చెప్పి చూసుకుంటా కూర్చుంటారు వాళ్ళు. పాప కింద ఉంది కానీ పని ఉంది కాబట్టి అభినందన్ గారు ఉన్నాడు, ఆడున్నాడు. మళ్ళీ పాపని ఇస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది కావాలి? ఇద్దరు ఉన్నారు ఆడ. నువ్వు వాళ్ళే కాదు నేను కూడా చూసుకుంటా. కరెక్టే, పని ఉన్నప్పుడు ఇస్తే ఒక లెక్క. ఏం పని చేస్తాను? నాకు పని ఉంది కాబట్టి ఇచ్చిన ఉట్టిగా నేను ఎందుకు ఇస్తా? ఇప్పుడు ఎందుకు పిలిచినావు నాకు గది చెప్పు. ఒక మ్యాటర్ మీద ఉన్నాం మేము. నేనేం మ్యాటర్ మాట్లాడుతున్నానే? మ్యాటర్ మీద ఉన్నాం పైన. ఏ మ్యాటర్? అవన్నీ మాకు పర్సనల్ ఉంటాయి. ఏందే నీ రూపాయి నాకు అర్థం కాదు. ప్రజలతో చెప్పాలన్నాడు నీకు కాదు. నేను నిన్నే చెప్పినా, వీడియో పెట్టే ముందే చెప్పినా. ఏమని చెప్పినా? ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమేనే, తీస్తా బరాబర్ తీస్తా అని చెప్పిన. చేస్తా. దిగజారుడు ఏముంది అలా? దిగజారుడు అన్నారు. అది ఒక ఎంటర్టైన్మెంట్. చెడు క్యారెక్టర్ అది. గవి మాత్రమే
కూడా కాదే. అనుకోవచ్చు, ఇది నా ప్రొఫెషన్, నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి. ఇప్పుడు ఏం కావాలి అరే నీకు? ఎన్ని వీడియోస్ చూడలే, ఎంత మంది కపుల్స్ చూడలే నేను. కపుల్స్ చూసినావు ఇట్లానే కానీ ఇంకొక అమ్మాయితో చేసుకుంటా పిల్లని వదిలేసిన చాలా మంది ఉన్నారు. నువ్వు నీకు ఒకటి చెప్పనా బేబీ, నువ్వు నిజంగా గింత దాన్ని గింతగా ఆలోచించుకునే రకం నువ్వు. అలా ఆలోచించుకుంటూ బంద్ చేయి ఫస్ట్. ఇంత ఆలోచించంటే నీకు వద్దు, నేను వద్దన్న పని నువ్వు చేసినావు. రేపటి కాలంలో కూడా అదే చేస్తావు. ఏం చేస్తా నేను? ఎందుకు చేయవే? ఇప్పుడు నమ్మకం ఉంటది. నీ మీద నమ్మకం ఏంది? నువ్వు ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టే నేను ఏం చేసిన, అది వద్దే, ఆ వీడియో జర మంచిగా లేదు, కొంచెం నా సైడ్ కూడా ఆలోచించాలి కదా, మా వాళ్ళు కూడా ఉంటారు, జర నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, చాలా మంది చూస్తుంటారు కదా. పెళ్లి కాక ముందు కూడా నేను ఒకటి చేసిన గెటప్, ఏంటిది? అది అప్పుడు లంగమోనిగా ఒక ఎంటర్టైన్మెంట్ గా నలుగురిని నవ్వించాలని చెప్పి చేసిన. ఏ రోజులే అప్పుడు నీకు గడ్డం మీసం ఉంది నేనా? గడ్డం మీసం ఉంది ఉన్నది, ఇప్పుడు గడ్డం మీసం లేదు, తీసేసిన. ఎందుకు? వీడియో కోసం తీసేసిన. ఇప్పుడు ఏమైందే నీకు నాకు అర్థం కాదు. అయిపోయిన వీడియోకి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు? మీ వాళ్ళు అడిగితే మీ వాళ్ళకి చెప్పాలి, అది ఎంటర్టైన్ ప్రకారం చేసిండు, చేస్తాడు, బరాబర్ చేస్తాడు, ఇంకా అసలు నీ నాలుగు వచ్చినా చేస్తాడు అని చెప్పి చెప్పాలా. ఒక మాట కాదే, ఇప్పుడు మీ వాళ్ళు అడిగారు అని చెప్పి మా వాళ్ళకి ఇట్లా అన్నారు, వీడియో డిలీట్ చేస్తావా అంటే ఇప్పుడు డిలీట్ చేయను, మరి డిలీట్ చేయను చెప్పు, మరి డిలీట్ చేయమంటే చెప్తా. ఒక మాట వింటావా? వదిన ప్రెగ్నెంట్, జాయిన్ అయినా దెబ్బ తాకింది, అవునా? నీకు సాధన అవుతుంది అంటే ఒక్కళ్ళతో, నీకు సాధన అయినా కాకపోయినా కానీ నీకు ఫీవర్ ఉందని చెప్పి మళ్ళీ ఏంటంటే ఒక్కళ్ళతో వీడియో కాదు, అందుకే నేను ఏం చేసిన, ఒక అదే రోజు క్రియేట్ చేసి నేను అది తీసిన. కంటెంట్ వేరే ఆలోచించవచ్చు కదా, ఇదే ఎందుకు ఆలోచిస్తున్నావు? కదా గ్రూప్ లా మీరే నువ్వు ఒక్కనే ఉన్నావా, ఇంకెవ్వరు లేదా? అందరు కలిసి కూర్చొని ఆలోచిస్తే అయిపోతుంది. అత్తమ్మా ఏమైంది? ఎందుకంత షో చేస్తున్నావు? షో చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది మరి? నీకేం కావాలి? అత్తమ్మా కాదు, నీకేం నీ గురించి అంతా నువ్వే ఆలోచించుకుంటున్నావు, నా సైడ్ ఆలోచించో, నాది ఆలోచించో. కాదు, నీకు ఏం కావాలో గది చెప్పు. ఎందుకు నేను ఇగో నీకు ఒక ప్రొఫెషన్ కాదే, నేను నార్మల్ గా అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు అట్నే ఉండాలి అంతే, ఇంకా రెచ్చిపోవద్దు మనిషి. నేను కాదు, నేను మీ వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ చేసినా నేను వీడియో పెట్టక ముందే చెప్పిన, ఏంది వీడు ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చేస్తుండు, అంతా తీస్తాడు, ఆయన ప్రొఫెషనల్ కాబట్టి అలాంటి 100 వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ తీస్తాడని చెప్పి అవును చెప్పమన్నా గంతే చెప్పి చక్కగా ఉంటాయి. మళ్ళీ నన్ను ప్రొఫెషన్ చేయాలి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం లిమిట్ ఉంటుంది? ఏం లిమిట్ ఉంటుంది చెప్పు, ఏం లిమిట్ కావాలి నీకు? మొన్న అది చీర మీద ఉన్న వీడియో పెట్టకని చెప్పిన అత్తమ్మ పెట్టిండు, ఆ రోజైనా మీరు అనలేరా ఎందుకు ఇదంతా చేసినాం అనుకుంటా? మీరే అనలేరా? నేను నవ్వినా గానీ ఇట్లా రెడీ అయినావని నేను నవ్వినా, అంతేగాని ఈడు ఎందుకు ఎడుతున్నావు అని నేను అనలే. నా దోస్తులు కూడా మస్తు మంది మరి సిగ్గని పేయలేదారా, మస్తు తీసినవరా, కానీ నవ్వులు మాత్రం మస్తు నవ్వుకున్నాం అని చెప్పి చెప్పారు. అలా ఒక నవ్వించడానికే నేను ప్రయత్నించిన, నవ్విరు చాలు, నాకు అంతే చాలు, సాటిస్ఫాక్షన్. నవ్వించడానికి కరెక్టే, నవ్వించడానికి నువ్వు ఏమన్నా చేస్తావా అంటున్నావు? గబ్బు ఎందుకు ఆలోచిస్తున్నావే నువ్వు? ముందు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమన్నా చేస్తావా అంటే ఫ్యూచర్ నీకు ఎందుకు? నీ దోస్తులు చిన్నప్పటి నుంచి ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుంచి నీకు ఉన్నది, నీ గురించి ఐడియా ఉందో ఒకటి. ఐడియా ఉన్నప్పుడు మరి నా సైడ్ ఎట్లా ఆలోచిస్తాడు కొంచెం ఆలోచించాలి కదా. నీకంటూ ఒక ప్రెస్టేజ్ ఉంది కదా మా సైడ్, నీకు కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కదా మా వాళ్ళు. ఇస్తున్నారని చెప్పి నేను ఏం చేయాలి మరి? సరే ఇగో, సరే ఇప్పుడు నేను మీ వాళ్ళకు నచ్చేటట్టు నేను ఉంటా, నీకు నచ్చేటట్టు నేను ఉంటా. సరే, నాకు నెలకు ఇల్లు కలిసే ముందు పైసలు పంపించు చక్కగా గంతేగమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చేయకు, అది చేయకు, ఇది చేయకు, నీ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపించిందే చూపెట్టు. వాళ్ళంతా సబ్స్క్రైబర్స్ అంతా పిచ్చోళ్ళు, ఏది పెడితే అది చూస్తారు, చూపించిందే చూపెట్టండి అని చూస్తారా? వాళ్ళకి కొత్తగా ఒకటి అందించాలా, అప్పుడే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఒకటే రకం ఉంటే వాళ్ళు మిస్తారు ఎప్పుడు. సరే ఎంటర్టైన్మెంట్ అయ్యారు, కరెక్టే. పోయిందా వీడియో? మళ్ళీ పోయిందా? చూస్తారే, తర్వాత చూస్తారు మెల్లగా. తర్వాత ఏం చూస్తారు? నువ్వు అంత ఎఫర్ట్స్ పెట్టినావు, పోయిందా? సరే, అరే ఎఫర్ట్ పెట్టినందుకు మంచిగానే పోయింది, ఒక 1 lakh వరకు అన్నా పోయింది అనుకుంటే తిప్పి కొడితే 50,000. ఇప్పుడు నీకేం కావాలి అది చెప్పి చేసిన దానికి మనకి ఫలితం ఉండాలి. కాదమ్మా, నేను ఒకటే చెప్పిన, వీడియో పెట్టక ముందు కూడా మా వాళ్ళకి ఇట్లా అంటారు అట్లా అంటారు అంటే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పు, నేను చెప్పింది చెప్పని చెప్పిన. అక్కడికి అయిపోయాయి. మళ్ళీ నాకు ఫోన్లు చేస్తారు, మా దోస్తు వాళ్ళు, మా ఫ్రెండ్స్ చేస్తారు, గట్ల ఎందుకు వేసిన ఇట్లా ఎందుకు వేసిన అంటే చేస్తా, బరాబరి చేస్తా. నేను నీకు ఒకటే చెప్పిన, అది పెట్టిన తర్వాత నన్ను ఏం అడగకు, ఫోన్ చేసినా నాకు ఏం చెప్పకని చెప్పిన. మళ్ళీ నన్ను ఎందుకు వెళ్తున్నాను?
అని చార్మి అంత మంచి ముచ్చటని బంగ్లా మీద బేబీ ట్రా అంటున్నావా? అది ఈడియ గురించి చేసిండు, మందిని సంతోష పెట్టడానికి ఎప్పుడు ఒక తిరిగి ఎత్తే అది నిన్న సంక్రాంతి వీడియో పెట్టినా కదా, దానికట దీనికి మళ్ళీ అనద్దు కానీ ఓలో ఫోన్ చేసి అంటుర్రట, అన్నందుకు గట్లెందుకు చేసినావు, పెట్టపోతే అయిపోతుండే కదా అనొద్దు కదా అంటే ఏమంటావు? ఎందుకంటారా ఓలు ఎందుకంటారు? అంటారు అల్లుని కాబట్టి అరే ఇట్లెందుకు చేస్తారు అట్లా చేస్తా అంటావు, నువ్వేమంటావు వాళ్ళకి? బేబీ కొంచెం చెప్తాను, మంచి మంచి హీరోలు సరే నేనేమన్నా ఒక్క మాట నేనేమన్నా చెప్పనన్నా, అలా వాళ్ళు అంటారంటే సరే అనని, తేడా అన్నాడట సరే అనని, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ గేటప్ లో తేడా లెక్క కొడుతున్నా కాబట్టి అంటారు, అలా కనిపిస్తున్నా కాబట్టి అంటారు అంతే. నేనే చీర కట్టుకొని వచ్చినప్పుడు ఎంత నవ్వినా? సరే నవ్వినవే, నువ్వు నవ్వినావు కదా, అప్పుడు నీకు ఒక ఆనందం వేసింది కదా, అందరూ అట్లే నవ్వుతారు. ఎంటర్టైన్మెంట్ వేరు, పరువు వేరు. ఏం పరువే? ఇప్పుడు నేను పరువు కోసం నలుగురు కోసం నా జీవితాన్ని ఎట్లా ఒక మూగ జీవితం లెక్క నడపన్నా? అరే నువ్వు చెయ్యి, వేరే క్యారెక్టర్స్ చెయ్యి, మంచిగా నెగటివ్ ఇప్పుడు ఒకటి క్యారెక్టర్స్ మంచిగా వింటావా? సావి నలుగురు చెయ్యి. కోసం బతికినోడు నాశనమైనట్టు తప్ప మంచిగా ఉన్నట్టు ఇప్పుడు కాలంలో అస్సలు లేదు. నలుగురిని పట్టించుకోకుండా సిగ్గు వదిలేసి బతుకుతాడు చూసినావా, అది గొప్పవాడు అవుతాడు. నేను ఈ మాటను గుర్తు పెట్టుకోకంటే మంచి పనుల సిగ్గు వదిలేసి బతకచ్చు, చెడ్డ పనులు చేసి బతకద్దు. కానీ నీకు ఎందుకు బాధ? 10 మందిని నవ్విపించడానికి సంక్రాంతికి ఎంజాయ్మెంట్ ఇవ్వాలని అట్లా తీసుకున్నట్లు తీసేదానికి సంతోషపడాలా? నాకు తల్లికి లేని బాధ నీకేం బాధ మరి? మీకు ఉండదు అత్తమ్మ, మీకు తల్లి కాబట్టి కొడుకు ఎట్లున్నా ముద్దనే అనిపిస్తుంది, కానీ నాకు కొంచెం ఉండదు. రోజు అట్లా సీర కట్టుకొని తిరిగితే నేను అంట ఎప్పుడన్నా ఒక పరి ఈడియో గురించి ఎత్తుండు కాబట్టి పర్వాలేదు అనుకోవాలి. కానీ వీడియో గురించి చేస్తున్నాడు అత్తమ్మ, చేసేలా అంటలే, చేసేటప్పుడు వీడియో మంచిగా పోతే నాకు కూడా అదే చేసిన దానికి ఉంది కదా, ఆ వీడియో అలా వీడియో పోయేది పోతలేదు, ఇది కాదే. పోతుంది. ఆ వీడియో ఏంది నీకెందుకు, పోంది నీకెందుకు, అంతే ఎందుకు నీకు అసలు? పోకపోని పబ్లిక్ చూసి నవ్విందంటే అదే సంతోషం. నాకు ఒకటి చెప్పన్నా, ఆ వీడియో 10 మంది చూసి కాదు, ఆ వీడియో 10 మంది చూసి 10 మంది నవ్వి ఆ వీడియో 10 మంది కంటే ఎక్కువ చూడపోయినా సరే అలా నవ్విరా అంతే ఆనందం. అయితే కానీ మంచి మంచి ఇప్పుడు హీరోలు ఫ్యాన్స్ కావాలంటే ఎట్లా అవుతున్నారు? ఆడిగట పెడుతున్నారు, మోగట పెడుతున్నారు, కాలు ఇరిగినా కానీ ఇట్లా పుట్టి లెక్క గట పెడుతున్నారు. అవన్నీ తీస్తేనే ఒక హీరో అంటారు. లేదు నాకు గిదే క్యారెక్టర్ కావాలా, గిదే చేయాలా అని అనుకుంటే ముందడు పోతారా? ఎవ్వరు పోరు. కొత్త ఒక్క గట వేసుకుంటూ పోతేనే ముందుకు పోతారు. కానీ ఈ మిసాలు తీసినందుకు నువ్వు కోపడతావా? మీసాలు మామయ్య అట్లనే వేసినా కూడా జస్ట్ ఇట్లా కప్పుకొని చేస్తా కూడా ఏం కాదు. అట్లా అనుకోవద్దు. మీసాలు అవన్నీ తీసేసుకుంటా మొత్తం ఎట్లనో అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? ఏమంటా ఇప్పుడు ఏమంటావు? ఇట్లా అన్ని ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తా అంటే నాకు వద్దమ్మా. ఓలాది నేనద్దా అదా ఏం మాట మాట్లాడుతున్నావు? అనే ఇప్పుడు సరే నువ్వు ఇప్పడానికి ఇట్లా అంటున్నావు, ఇవన్నీ తెలిసే నీ పెళ్లి కాకముందు ఒక గెటప్ వేసినని తెలిసే అందరు నవ్విస్తానని తెలిసే వీడియో నువ్వు పెళ్లి కాకముందు కూడా చెప్పిన, నాకు ఏదన్నా ప్రొఫెషనల్గా ఏది వచ్చిందంటే పక్క చెప్తానని చెప్పిన, అన్నీ తెలిసి వచ్చినప్పుడు ఇవాళ నాకు ఫోన్ చేసి నలుగురికి ఇట్లా అంటురు అని చెప్పి నువ్వు బాధపడి పోతంటే పో, నేను ఆపనే, నువ్వు నేను ఆప. అదే నువ్వు నలుగురు కోసం బతుకుతున్నావా? నువ్వు నలుగురు కోసం బతుకుతున్నావు, నువ్వు నా కోసం బతకట్లే. అగో నేను నలుగురు కోసం నవ్వించడానికి బతుకుతున్నా, కానీ నలుగురు చెప్పింది వినడానికి బతుకుతలే. పిల్ల మొద్దు పిల్లొద్దు, నలుగురు చెప్పింది వినడానికి బతుకుతలే నేను. సరే ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు, మీసాలు అదంతా తీసేస్తే కొంచెం డిఫరెంట్ ఉన్నావు వద్దు అని అన్నా, అట్లుంటే నేను ఉండలేను అన్నా. నువ్వేమంటున్నావు? పోతే పో అంటున్నావు. అంటే నీకు నేను పాప అవసరం లేదు, కానీ నీకు నీ సర్కిల్ కావాలి. ఇప్పుడు నువ్వు అన్న మాటకు ఇప్పుడు నేను భూమికేసి బాధాలని దేనికి? ఎందుకు చెప్పన్నా, అది ఎందుకు నేను చెప్తానమ్మా. కొరియా వాళ్ళు ఏమంటారు, వాళ్ళని 7 ఉంటారు వాళ్ళని బీటీఎస్. వాళ్ళ గడ్డం ఉన్నది, మిసం ఉన్నది. మరి అలా పిల్లలు అట్నిసి పెట్టుకోవద్దు. అమ్మా చెప్పేది నువ్వు, గడ్డం ఉండదు మిసం ఉండదు. వాళ్ళు ఎంత ఇష్టపడతారు చెప్పన్నా, ఎనీ టైం బీటీఎస్ పాటలు పెట్టుకుని ఉంటది. ఎందుకు పీక్తానుగా బీటీఎస్ ఒక నిమిషం ఎందుకు వాళ్ళే గడ్డం మిసం గీక్కున్నారా ఎందుకు మరి చెప్పు. స్టార్టింగ్ నుంచి వాళ్ళని అట్లనే చూసినా, స్టార్టింగ్ నుంచి వాళ్ళని అదే ముఖంతో చూసిన. నిన్ను కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇట్లనే వస్తే నాకు ఏమనిపి ఫరక్ పడకపోతుండే. వాళ్ళు చీరలు కట్టుకొని పాటలు పాడట్లేదు కదా. చార్మి తప్పు మాట్లాడుతున్నావు. అల్లు అర్జున్ కట్టుకున్నాడు ఎలా గంగవత్తిలా, ఇంకా చాలా మంది హీరోలు ఇదే గెటప్ వేసుకొని తీసిండ్రు. ప్రతి ఒక్క హీరో అంటే ముందు చేసిండ్రు.
నీ ప్రాబ్లం ఏంది? నన్ను ముందుకోలేవు అంతే కదా. చీర కడితేనే ముందుకు పోతా అంటావు, అన్ని ఎత్తేనే ముందుకోతా. అన్ని చెయ్యి. మీసాలవన్నీ తీసి చీర కట్టుకున్నా పర్లేదు, మీసాలవన్నీ తీసుకుంటా ఉంటే డిఫరెంట్. నలుగురిని సంతోష పెట్టడానికి ఆ పిల్లవాడు ఏ పైన చెప్తాడు. అదే నలుగురు గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ నా గురించి పాప గురించి నీ గురించి ఏ తప్పు చేసిండని అనిపిస్తుందా? చీర కట్టుకుంటే తప్పు అనిపించిందా? తప్పు అనిపిస్తే ఇప్పుడు మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు కానీ ఇప్పుడు నేను ఉండలేను అత్తమ్మ ఇది మార్చుకోమని చెప్పాను అంటే నన్నే ఇవ్వమంటారు కానీ ఆయన మాత్రం మారాడు మీరే అంటారు. రోడ్డు మీదకి ఏందంటే పిల్లవాడు చీర కట్టుకుంటే నవ్వను లేరు. బండి ఎంత ముద్దుగున్నాడు, ఎంత సూపర్ ఉన్నాడు, ఇంకా కొంచెం మాకు కనబడితే మంచిగుండు, ఏ వీడియో తీస్తుండు అని వీడియో తీయంగా అందరు చూసినట్టు సంతోషపడుతురు. నీకు అట్లా సంతోషం కాదు మామయ్య, మీరు అత్తమ్మకి నచ్చినట్టు ఉంటారా 10 మందికి నచ్చినట్టు ఉంటారా? నచ్చినట్టు అంటే ఇంట్లో అది క్యారెక్టర్ అమ్మా. అడిగితే అదే ఇప్పుడు అత్తమ్మ ఒకటి వద్దు అంటే మీరు ఆపుతారా? లేదా 10 మంది ఎట్లా సైడ్ అట్లా అంటే మీరు 10 మంది గురించి ఆలోచిస్తారని ఇంట్లో విషయం కాదు ఇది, 10 మంది గురించి ఇది. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయం అయితే సరే, మన ఇద్దరు విషయం అయితే నువ్వు ఆగు అంటే నేను ఆగుతా, నేను ఆగమంటే నువ్వు ఆగుతావు అంతే కదా. ఒక్కటి నా ప్రొఫెషనల్, ఇది నా ప్రొఫెషనల్. నువ్వు అజ్జయ్యకు ఇజ్జయ్యకంటే పంపిస్తే నిన్నే పంపిస్తే తప్ప నేను మాత్రం ఇది ఆపు. పబ్లిక్ నచ్చినట్టు ఖచ్చితంగా నా కొడుకు చెప్తాడు. ఇటువంటి దాంట్లో మళ్ళీ నువ్వు ఏదో ఒక గొడవ పెట్టి ఆపినావు అనుకో నా మైండ్ ఖరాబ్ అవుతుంది. మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎవరైనా పెళ్ళాం ఇది నచ్చలేదా అంటే ఆ పెళ్ళాం గురించి మార్చుకునే వాళ్ళని చూసినాం కానీ పెళ్ళాంని మార్చేసేటోని నిన్నే చూస్తున్నా. చిన్న చిన్న గొడవ పెడితే అసలు అర్థం చిన్న చిన్న అంటే మైండ్ ఖరాబ్ చేసేది ఉంటుంది చూసినావా? నీకు చెయ్యండు నా క్యారెక్టర్స్ అన్ని చెయ్యి, కొన్ని నాకు నచ్చండి, జస్ట్ ఇది ఒకటి నచ్చలేదు అది మార్చుకోవాలి. దేశం మీద నీ లెక్క ఎవరు అనరు. భర్త ఒక క్యారెక్టర్ దిగినప్పుడు అన్ని క్యారెక్టర్లు చేసి అందరిని సంతోషపెట్టి అందరు నవ్విపిస్తేనే నువ్వు ఇంకా ముందుకు అనాలా. నువ్వు ఇట్లా అట్లా ప్రొఫెషన్ అంటే ఇది ఒక్కటే లేదు, చాలా ఫేమస్ అయిన చెండాలంగా ఉన్నది ఇది. చెండాలంగా అంటే ఇక్కడ మీ ప్రొఫెషనల్ ఆ కామెంట్లు ఉండు, ఆ కామెంట్లలో ఎంత మంది నవ్విరు, ఎంత మంది సంతోషపడ్డారు చూసుకోవాలి. 200-300 వచ్చినాయి. 700 దాకా వచ్చినాయి. 800 వచ్చినాయి. మనము ఏదైనా ప్రొఫెషన్ చేస్తే వాళ్ళకి నచ్చాలి అంటే సరే రీచ్ అవుతుంది అంటే ఏమనుకోవచ్చు, రీచ్ ఎఫర్ట్స్ పెడితే ఏం లాభమే. తక్కువైనా సరే కానీ 10 మంది సంతోష పెట్టింది కావాలి. అంటే గట్లా అంటది నీకు 10 మందికి నచ్చిన క్యారెక్టర్ నీకు దాని మాటను వినకు. ఇది ఈడీల గురించి కాబట్టి 10 మందికి నచ్చే క్యారెక్టర్. 10 మంది నచ్చేలాక ఉండమంటారు కానీ కోడలికి నచ్చినట్టు అదొకటి చేయక నాయన అని చెప్పి మాత్రం అంటలేరు కదా. నేను వెళ్ళిపోయినా కూడా ఏం కాదు. 100 మందికి నచ్చింది నీకెందుకు నచ్చది? అవునత్తమ్మా, అందరికి నచ్చుతుంది. పెళ్ళాంకి కొన్ని నచ్చవు, నచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. రంజిత్ కి కూడా నా దాంట్లో కొన్ని నచ్చవు, నేను వచ్చి అడ్జస్ట్ చేసుకోవాలి. బయట లెక్కలలో నువ్వు మాట్లాడద్దు, క్యారెక్టర్ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడకు. క్యారెక్టర్ విషయంలో పెద్ద పెద్ద ఎక్టర్లే కోట్ల మంది నా సంతోషం పెడుతున్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు చిన్న చిన్న విషయాలు. సరే మామయ్య, అంతేందుకు అత్తమ్మనే కదా ఫస్ట్ స్టార్టింగ్ అత్తమ్మకు ఇట్లా నడుగురు కామెంట్ పెట్టిరాళ్ళు ఇట్లా 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 అని చెప్పి తీయని చెప్పి అంటే వాళ్ళు ఏమనుకోవాలి, అరే ఇంత మంచి అమ్మాయి ఇట్లా ఎందుకు తీసింది అని అనుకోరా? అది బ్యాడ్ కామెంట్. నవ్వాలని సింగిల్స్ చేసిన ఇప్పుడు మన పతంగి వీడియోస్ సంక్రాంతి వీడియో నడుపు కట్టి ఉరుకత్తమ్మంటే నాకు ఎంత మనం అనిపించింది గుర్తేనా? అయ్యో నలుగురు సంతోషపడతారు, నలుగురు మంచి కామెంట్లు పెడతారు కావచ్చు అని వాళ్ళ గురించి నేను చెయ్యాలని చేసిన. అట్లే చేసిండు. మీది వేరే తనది వేరే అత్తమ్మ. అట్లా ఇప్పుడు గ్రూప్ లైన్ నలుగురు ఉన్నప్పుడు గణేష్ చేసిండా, శివాజీ బాబు చేసిండా, సాగర్ బాబు చేసిండా? వాళ్ళు చేసే టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఎవరికి అందం కొడుతుందో వాళ్ళే చేయాలి. అంటే వాళ్ళు అందంగా కొట్టారా? ఫేస్ ఎట్లుంటది ఇప్పుడు తీస్తే లేడీస్ ఫేస్ ఎట్లుండాలా, జెంట్స్ ఫేస్ ఎట్లుండాలా తీస్తే మరి ఇప్పుడు మనం కరెక్ట్ ఉంటామా ఉండమా? సాగరికి అట్లా కొట్టది, శివాజీకి కొట్టది, కొడితే గణేమ్మకు బండికి సేమ్ కొంచెం ముద్దు కొడతారు. ఇప్పుడు ఇట్లా నీకు చిన్న చిన్న ఇది ఒకటి అయితే నాకు నచ్చలే అన్న వద్దంటే నన్ను పాపను వదిలేస్తా అంటారు. లాస్ట్ మీరు కూడా దానికి ఓకే అంటారు అంతే కదా.
పాపని అడ్డం పెట్టుకోకు నువ్వు ఒక పాపని అడ్డం పెట్టుకోకు. అవును రేపు వదిలేసిన తర్వాత బయట పోయి నేను చూసుకొని పాపని నేను చూస్తారా? పిచ్చి లేపకే. దేని కోపం వస్తుంది? దేని పిచ్చి వేస్తుంది? దేనికి వస్తుంది పిచ్చి కోపం? నాకు రాదా మరి? నాకు కోపం రాదా? కాదు, ఎందుకు ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత ఎత్తున్నవే? చిన్నదానికే నువ్వు నిజాలు బయట పెడుతున్నావు, అర్థమైందా? ఏంటిది 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 ఏంటిది? ఏంటి భోగి? ఆ భోగి అప్పుడు ఇదంతా ఏంది నాకు? పండగకి ఏంది నాకు? పండగకి ఏంది? పండగ పూట ఏంది నాకు ఇది అంటున్నా. పెట్టినావు కాబట్టి దాని నీకు గురించి మంచిగా మాట్లాడాలి. ఉండాలని లేదని, మంచిగా ఉండాలని లేదా? అతను మీకు మేము మంచిగా ఉండాలని ఉంది కదా, ఉన్నప్పుడు మరి కొడుకు నలుగురిని లక్షల మంది సంతోష పెట్టడానికి నా కొడుకు ఏ పైన ఎత్తాడు, ఇచ్చేదానికి ఎత్తాడు కానీ కష్టపడడానికి బాధపడడానికి వేయడు. కోడలి గురించి మనరాల గురించి మాత్రం పట్టించుకోవడం అంటున్నారు. ఏమైంది సరే ఏమైంది? సగం తినకుండా కడుపు నిండా తినుకుంటున్నాడు. అంటే తిండి పెట్టుకున్నట్లుండాలా? ఈ కుర్చీతో దెబ్బలు తినకు నువ్వు సక్క. నేను ఒకటి చెప్తున్నా, దెబ్బలు తింటే సైలెంట్ నీకు ఉంటావా? ఇప్పుడు ఏంది నీకు? ఏంది ఇప్పుడు నా గేటప్ అయితే నీకు నచ్చలేదు అంతేనా? అలాంటి గెటప్ వేయొద్దు. సరే నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు అలాంటి గేటప్ వెయ్యనంటే జీవితాంత కాలం ఆగో, వేసుకుంటది. అది మళ్ళీ ఒకసారి అలాంటి గేటప్ ఎప్పుడు వచ్చినా నేను చెప్తా. నీకు అది నచ్చితే ఉండు, లేకపోతే పో. అంతే. దాని మించి నువ్వేం మాట్లాడకు, అర్థమైందా? దాని మించి నువ్వేం మాట్లాడకు. మీరు వారమ్మా, మీరు వారి మంచిగానే లవ్ మ్యారేజ్ Baby. కాదు అత్తమ్మా మీకు అప్పుడే నా మీద ఇష్టం లేకపోతే చెప్పాలి. ఇట్లా మెల్లగా ఉండి ఇప్పుడు మళ్ళా పాప పుట్టినాక ఇట్లా మాట్లాడద్దా మీరు నాతోటి? ఆ క్యారెక్టర్ వేసి నలుగురు నడిపిస్తుంది కాబట్టి నాకు సంతోషం. చిన్న విషయాలు కాదు మామయ్య, ఇది చిన్న అది విషయం. కావాలి వారం రోజులు అయితే నీ గడ్డం నీ మిసాలు అత్తనే ఉంటాయి. సరే అత్తమ్మా, ఇప్పుడు వీడియోస్ దాని గురించి నన్ను వదిలేస్తా అంటుండు కదా, సరే నేను పాపను తీసుకుని అయితే నువ్వు ఎందుకు అంటే పోతావు? దీనికే పోతావా? తాళం వేసిన ఇక్కడ ఎటు వెళ్తావు? పాపను ముట్టంత అవసరం లేదు నీకు. ఏ ఆయన? ఆయన?